అలిశెట్టి ప్రభాకర్ రాసిన సిటీ లైఫ్ చదివితే చాలు, నగర జీవన చిత్రాలన్నీ కళ్ళకు కట్టినట్లు తెలుసు. ఆ కవి చూపిన సత్యాలను గుండెకు హత్తుకుందాం. నగరం అనే ఈ అరణ్యం లోతులేంటో చూద్దాం. నగరం నగరం ఇది అరణ్యపు హోరు, నయగరా జలపాతంలా తుమికిన జోరు. కంకా మోగినట్లుగా ఉరుము ఉరిమినట్లుగా నాలుగు రోడ్ల కూడలిలో వినిపించే హోరు. నగరం నగరం ఇది అరణ్యపు హోరు, నయగరా జలపాతంలా తుమికిన జోరు. నగరం నగరం ఇది అరణ్యపు హోరు. పల్లె తల్లిని వదలి వచ్చిన పేద రైతులు, ఈయన పెట్టెల్లాంటి ఇళ్లలో ఊపిరి సలుపని బతుకులు. ప్రతి మనిషి ఇక్కడో పుస్తకం, తెరచి చూడని పుస్తకం. ఎవరు చదువరు ఎప్పుడు ఆ బతుకు పుస్తకం. నగరం నగరం ఇది అరణ్యపు హోరు, నయగరా జలపాతంలా తుమికిన జోరు. నగరం నగరం ఇది అరణ్యపు హోరు. పువ్వుల్లాంటి పిల్లలకు లేదు ఇక్కడ ఖాళీ. బస్సులు రిక్షాల మీద నిత్యం హడావిడి. అందమైన భవనాలు పక్కనే పూరి గుడిసెలు. పేదరికం సంపద ఇవి సమాంతర రేఖలు. నగరం నగరం ఇది అరణ్యపు హోరు, నయగరా జలపాతంలా తుమికిన జోరు. నగరం నగరం ఇది అరణ్యపు హోరు. తీరిక దొరకదు ఎవరికి, కోరిక తీరదు ఎవరికి. అసహజపు నవ్వులే హడావిడి నడకలే. కొందరు ఖాళీ నడకన, మరికొందరు రిక్షాలపై. డబ్బున్న వారే